రైట్. మొత్తం మీద నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కేవలం నడకదారులు మాత్రమే నడవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, దయచేసి గమనించాలి. రేపు రాత్రి వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేపు 10 గంటల తర్వాతే వాహనాలను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, ఒక్కసారి మనం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర అక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మేయర్ ఉన్నారు, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఉన్నారు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు, రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ కూడా ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వాళ్ళంతా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మిగతా గణేష్ నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను కూడా స్వయంగా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం అప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్కకు ఆయన ఉండి నిలబడి ఆ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ముఖ్యమంత్రి వస్తే బందోబస్తు కొంత ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతం ఆ ఏర్పాట్లు అయితే ఆయన చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. గణపతి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. మా ప్రతినిధి రోహిత్ జైన్ అవుతున్నారు. రోహిత్, ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం శోభాయాత్ర అయితే పూర్తయింది. నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. బహుశా ఎంత సమయం పట్టొచ్చు ఇంకా? రామ్దాస్, అసలు ఇక్కడ చెప్పటానికి మాటలు చాలని దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం అంతా గణపతి ఖైరతాబాద్ దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా ఆ వీధుల్లో భక్త జనాన్ని ఆశీర్వదిస్తూ ఇక్కడికి మెల్లగా కదులుతూ వచ్చాడు. ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నాడు. మనం చూస్తున్నాం ఆకాశం అంతా గణపతి అభయ హస్తాన్ని ఇస్తూ అటు ఇటు కూడా త్రిమూర్తులు ఉన్నారు. సరస్వతి, పార్వతీ, లక్ష్మి ముగ్గురు అమ్మలు కూడా ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉన్నారు. కింద బాలరాముడు కూడా మనకి దర్శనమిస్తున్నాడు. నవరాత్రుల్లో కూడా భక్తులను మండపంలో నుంచి ఆశీర్వదించిన మహాగణపయ్య ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ నుంచి గణపయ్య మెల్లమెల్లగా వస్తూ ఉంటే, కదులుతూ ఉంటే ఆ గణపయ్యతో పాటు అడుగు వేసుకుంటూ వేలాదిగా భక్త జనం మెల్లమెల్లగా కదులుతూ ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం 6 గంటలకే మహాగణపయ్య మండపం నుంచి కదిలాడు. ఇందుకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ మార్గులో ఉన్న ఏర్పాట్లను పరిశీలిస్తూ వెళ్ళిపోయారు. ఆ వెంటనే మహాగణపయ్య కూడా ఇక్కడికి వచ్చాడు. మహాగణపయ్య తోటే భక్తులంతా అడుగు వేసుకుంటూ శోభాయాత్రలో జై బోలో మహా గణపతికి జై బోలు అంటూ గణపతి నినాదాలు చేస్తూ మహాగణపయ్యను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చారు. 9 రోజుల పాటు మండపం దగ్గర నుంచి మహాగణపయ్యను చూసి పరవశించిన భక్తులంతా ఇప్పుడు మహాగణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని నేరుగా ఇక్కడికి వచ్చారు. కోట్లాది మంది మహాగణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటారు, కానీ అందరికీ అది సాధ్యం కాదు. అందుకే ఆర్టీవీని చూస్తే మహాగణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగించడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఆ మహాగణపయ్యకు ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మహాగణపయ్యకు పూజలు చేసిన తర్వాత కొంత వెల్డింగ్ వర్క్ ఉంటుంది. 1 గంట పాటు వెల్డింగ్ వర్క్ ఉంటుంది. ఎందుకు ముందు వెల్డింగ్ చేసిన వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి ఈ భారీ క్రేన్తో మహాగణపయ్యను అలా లేపి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉంటే జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ భక్తులు నినాదాలు చేస్తూ ఉంటే ఆ మహాగణపయ్య 70 అడుగుల ఆకాశమంతా గణపయ్య మెల్లమెల్లగా గంగమ్మ ఒడిలోకి ఒదిగిపోతూ ఉంటే ఆ ప్రకృతి దృశ్యం మొత్తం ప్రకృతి అంతా కూడా పులకించిపోతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని కన్నారా చూడటానికి జనం ఇక్కడికి వేలాదిగా నేరుగా వచ్చారు. చాలా ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జనం ఇక్కడ ఆ మహాగణపయ్యను తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఆకాశం అంతా మహాగణపయ్య ఉన్నాడా అనిపించేలా కనిపిస్తున్న గణపతిని స్మరించుకుంటూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ కొంత పూజా కార్యక్రమం జరుగుతోంది. ఈ పూజా కార్యక్రమం అనంతరం మహాగణపయ్యను ఆ క్రేన్ సాయంతో హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసే ఆ మహా కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షించడానికి భక్తులంతా ఇక్కడ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా
ప్రతి ఏటా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. కానీ ఆ భక్తజనం చేరుకొని వారు టీవీల్లో చూసి జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఆ మహాఘట్టాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లకి అవతల మాత్రమే జనాలు ఉంచారు. మొత్తం ఆ అంతా కూడా భక్త జనంతో నిండిపోయింది. భక్తులను ఎవరిని, సాధారణ జనాన్ని ఎవరిని కూడా ఇటువైపు రానివ్వడం లేదు. సో ఈ నిమజ్జన కార్యక్రమం ఇంకొక గంట పాటు ఇక్కడ బిల్డింగ్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మహాగణపయ్యను ఆ భారీ క్రేన్తో అమాంతో అలా పైకి లేపుతూ ఉంటే, మహాగణపయ్య మెల్లమెల్లగా అలా పైకి లేస్తూ ఉంటే ఒక్కసారి ఉంటుంది. ఖచ్చితంగా ప్రత్యక్షంగా మనం ఇక్కడ ఉండాల్సిందే. ఆ మహా దృశ్యాన్ని మనం చూసి ఆనందించాల్సిందే. చూడొచ్చు మనం ఒక్కసారి ఆ మహాగణపై చేతిలో లడ్డు, కమలం, త్రిశూలం, గద, ఆయుధాలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ భక్తజనం అంతా కూడా అసలు పైన ఒకవైపు సూర్యుడు, ఆ సూర్యుడు సాక్షిగా ఆ ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ మహాగణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షించాలని భక్తి శ్రద్ధలో దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనకి ఆ సూర్యుడు కూడా మరీ అంత వేడిగా లేడు, కొంత పూర్తి స్థాయిలో చూపించడం లేదు. రాత్రి అయిన తర్వాత కూడా చంద్రుడు పూర్తి బింబం కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడి పర్యవేక్షణలో, రాత్రి అయ్యాక చంద్రుడి పర్యవేక్షణలో ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఎంత ఉంటుందో చెప్పడానికి పదాలు కూడా క్యూ కడతాయి. ఆ వర్ణించటానికి పదాలు క్యూ కడతాయి అంటే మనం ఆలోచించుకోవచ్చు ఈ నిమజ్జన కార్యక్రమం ఎంత సుందరం. నిమజ్జనాల గురించి మనం చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ నిమజ్జనాలకు ప్రత్యేకమైనటువంటి పేరుంటుంది. ముంబై నిమజ్జనాల తర్వాత హైదరాబాద్ నిమజ్జనాలకు ఈక్వల్ గా ఉంటుంది, అంత పేరుంటుంది. ఇక వినాయకుని నిమజ్జనానికి